కర్ణాటకలో సంచలనం రేపుతున్న ధర్మస్థలి మిస్టరీ హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధర్మస్థల మంజునాథ ఆలయంలో పనిచేసిన మాజీ శానిటరీ కార్మికుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు నేత్రావతి నది ఒడ్డున తవ్వకాలు జరుపుతున్నారు. మృతులను పూడ్చిపెట్టిన 20 ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు జరిపిన తవ్వకాల్లో మాత్రం మృతదేహాల ఆనవాళ్లేవీ కనిపించలేదు. మాజీ శానిటరీ వర్కర్ స్పష్టంగా చూపించిన కొన్ని ప్రాంతాల్లోనే తవ్వకాలు ప్రారంభించారు అధికారులు. జేసీబీలతో ముందు జాగ్రత్త చర్యలతో తవ్వకాలను కొనసాగిస్తున్నారు. అయితే విస్తారమైన వర్షాల కారణంగా తాత్కాలికంగా కొంత ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు చేపట్టిన తవ్వకాలు ప్రారంభ దశలో ఉన్నాయని, వర్షాలు తగ్గిన వెంటనే పూర్తిస్థాయిలో తవ్వకాలు కొనసాగిస్తామని ఎస్ఐటీ అధికారులు స్పష్టం చేశారు. దేవాలయ మాజీ పారిశుధ్య కార్మికుడొకరు తాను ధర్మస్థల పరిసరాల్లో వందలాది శవాల అంత్యక్రియలు నిర్వహించానని ఈ నెల 4న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది కూడా. ఫిర్యాదుదారుడు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 20 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. వీటిలో ఒకటి హైవే పక్కనే ఉండగా మిగిలినవన్నీ నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరగకుండా సిట్ అధికారులు వాటికి జియో ట్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఫోటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు. 1998 నుంచి 2014 మధ్య కాలంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని, వీరిలో చాలా మంది మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని మాజీ పారిశుధ్య కార్మికుడు తన ఫిర్యాదులో రాసుకొచ్చాడు. జూలై 4న ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను సాక్ష్యంగా అందించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తర్వాత ఫిర్యాదుదారుని 2 రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామ ఆ వివరాలను రికార్డు చేశారు. ఆ తర్వాత సోమవారం ఫిర్యాదుదారులతో కలిసి ఆన్-సైట్ పరిశీలనకు జరిపింది. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్స్, ఆంథ్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో నిన్న తవ్వకాలు ప్రారంభించారు.